హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏం చేస్తున్నా అంటే చెప్పాను, చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే మామిడిపండు ముక్కలు కొట్టించి పెట్టిన చిన్న చిన్న ముక్కలు. తర్వాత ఆవాల పొడి కొట్టి పెట్టిన. తర్వాత జీలకర్ర పొడి. నెక్స్ట్ మెంతులు కూడా పొడి కొట్టుకోవాలి. ఇది మెంతి పిండి. మొత్తం మూడింటిని మిక్సింగ్ చేసుకోవాలి బాగా. తర్వాత కారం వేసుకోవాలి. కారం ఎంత వేయాలో నాకు కూడా తెలియదు, అందాజుగా వేసేస్తున్నా. నీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, మన ఇష్టం ఇది. సాల్ట్ కూడా అంతే, టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలండి మనకి కావాల్సినంత. మూడుకి మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక కాసేపు ఇట్లా పక్కకు పెట్టుకొని ఇక్కడ చేసిన ముక్కలు ఆయిల్ తీసుకొని ఒక గిన్నెలోకి ఆయిల్లో వేసుకోవాలి. ఒక 5 minutes అలా నానబెట్టి నానబెట్టాలి ఒక 5 minutes. ఆయిల్లో అన్నీ ఒకటే పట్టవు కదా ఫ్రెండ్స్, అందుకే ఒక్కోసారి కొన్ని వేసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టి ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న కారం ఉప్పులోకి వేసుకోవాలి. మొత్తం ఇలా మొత్తం ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి కారం పట్టేటట్టు. ఇలా మొత్తం మనం మసాలా అంతా పట్టేటట్టు ముక్కలకి కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ఇందాక ఆయిల్ తీసుకున్నాం కదా ఒక గిన్నెకి, అదే ఆయిల్ కొద్దిగా పోసుకోవాలి. తొక్క తీసిన వెల్లుల్లి వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ ఇందాక వేసుకునే తక్కువ అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చడి ఫ్రెండ్స్ ఇట్లా వచ్చింది. ఇదంతా ఒక డబ్బాలోకి తీసుకోవాలి. పచ్చడి అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక డబ్బాలోకి తీసుకుందాం. ఇలా డబ్బాలో పెట్టేసిన మొత్తం పచ్చడి మొత్తం. చిన్న డబ్బాలు కాబట్టి 2 డబ్బాలకు పెట్టేసిన. మొత్తానికి అయితే కంప్లీట్ అయింది. ఒక 2 days తర్వాత టేస్ట్ చెప్తా తిని. ఓకేనా ఫ్రెండ్స్, ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినా నచ్చకపోయినా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.